ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్. అనంత్ చేతిలో ఉత్తరాల్ని ఒకటికి 2 సార్లు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. రోజా కుర్చీలో కొద్దిగా వెనక్కి జారగిలపడి కూర్చుంది. రోజాకి ఆ సమయంలో అనంత్ నిజంగా ఆ భగవంతుడిలాగానే కనిపిస్తున్నాడు. ఈరోజు అతను అలా రాకపోతే తన ఆకలి తీరకపోను. రోజాకి హఠాత్తుగా జరిగిందంతా అతనికి చెప్పేయాలనిపించింది. కానీ అనంత్ దానికి అవకాశం లేకుండా చేస్తూ చేతుల్లో ఉన్న రెండింటిలో ఒక ఉత్తరాన్ని తీసి అందిస్తూ, "ఇది చదువు రోజా" అన్నాడు. రోజా ఆ కాగితం అందుకుని చూసింది. అందులో ఇలా ఉంది: మహారాజశ్రీ పుండరీకాక్షయ్య గారికి సరోజ అనే అమ్మాయి సవినయంగా నమస్కరించి వ్రాయినది. మీరు మీ ఏకైక కుమార్తె అయిన కస్తూరిని అనంత్ అనే అతనికి ఇచ్చి వివాహం జరపడానికి నిశ్చయించుకున్నట్టు నమ్మకంగా తెలుసుకున్న నేను మీకు ఈ ఉత్తరం వ్రాయకుండా ఉండలేకపోతున్నాను. నా సాహసానికి మీరు మన్నించండి. మీరు అల్లుడిగా చేసుకోవాలని ఎంతగానో ఉబలాట పడుతున్న ఈ అనంత్, నేను చాలా సన్నిహితులం. మా ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని మీరు తెలుసుకోవాలంటే నేను ఇందులో జత చేసి పంపుతున్న 2వ ఉత్తరం చదవండి. మీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఆ ఉత్తరం అతను ఈ మధ్య వ్రాసిందేనని మీరు తెలుసుకుంటారు. మీరు కావాలంటే ఈ 2 ఉత్తరాలు తీసుకెళ్లి అనంత్ని నిలదీసి అడగచ్చు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అనంత్కి స్వతహాగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అన్నగారి మాట కాదనలేక తల వంచాడు. అతన్ని నేను అర్థం చేసుకోగలను. మీరు మీ అమ్మాయి మీద ఏమాత్రం అపేక్ష ఉన్నా ఈ సంబంధం గురించి ఆశ వదులుకోవడం మంచిది. సాటి స్త్రీగా మీ అమ్మాయి పట్ల నాకు గల కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. తరువాత ఆ పైన అంతా మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి సరోజ. ఉత్తరం చదవడం పూర్తవగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి నోరు తెరిచి చూడసాగింది. ఈ పెళ్లి నాకు తప్పాలంటే ఇదొక్కటే మార్గం. ఈ ఉత్తరం నీ స్వదస్తూరితో కాపీ చేసి ఇదిగో ఇది జత చేసి పంపాలి నువ్వు. రోజా ఆ 2వ ఉత్తరం కూడా చదవసాగింది. అనంత్ రోజాకు వ్రాసినట్టు ఆ ఉత్తరంలో ఇలా ఉంది: రోజా, నా రాణి, నీ ఉత్తరం అందింది. నీ భయం, నీ కంగారు, నీ బెదురు చూస్తే నాకు విరగబడి నవ్వాలన్నంత సరదాగా ఉంది. అవును, రాచవరం పుండరీకాక్షయ్య కూతురైన కస్తూరితో నా వివాహం స్థిరపడిన మాట నిజమే. కానీ నా ప్రాణానికి ప్రాణమా, నా పిచ్చి రోజా, ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదని నేను హామీ ఇస్తున్నాను. అసలు రహస్యం ఏమిటంటే ఆ పుండరీకాక్షయ్య పెద్ద లిటిగెంట్. ఆయన మాకు బంధువైతే మా విజయ్కి ఆయన ద్వారా బోలెడన్ని కేసులు వస్తాయి. ఆయనకి 10 తరాలకు సరిపడే ఆస్తి ఉంది. ఆ అమ్మాయి ఒక్కర్తే, పేరు కస్తూరి. కానీ చూడడానికి శిఖండిలా ఉంటుంది. అయితే అచ్చు శూర్పణకి ప్రతిరూపమే. కనీసం నిన్ను చూసి మనసులో నిన్ను కొలిచే నా కళ్ళకి అలా అనిపించింది. ఒట్టి బుద్ధావతారం, చదువు సంధ్యారాని మొద్దు. ఆ పుండరీకాక్షయ్య ఉన్నాడే, వాడొట్టి పీనాసి. ఆయన గుండె చాలా దుర్బలంగా ఉందని, అది ఏ క్షణంలోనైనా ఠాప్మని పేలిపోవచ్చని డాక్టర్ల దగ్గర తెలుసుకున్న తర్వాతనే ఒప్పుకున్నాను. ఎంత ఆస్తి, ఎన్ని లక్షలు, అంత సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. ఆ కస్తూరి పేరుకి నా పెళ్ళాంగా అక్కడెక్కడైనా పల్లెటూరులో పడి ఉంటుంది. డబ్బు చేతికి రాగానే మనిద్దరం రాజా రాణిలా ఉండొచ్చు. దేశం చుట్టి రావాలనే నీ ముద్దు కోరిక తీర్చగలనే ధైర్యం నాకిప్పుడు వచ్చింది. ఆ కస్తూరి అనే చింత మొద్దుని నేను చేసుకోవడం కల్లా మన ఇద్దరి మధ్య గల సంబంధ బాంధవ్యాలకి ఎలాంటి హాని రాదని నేను హామీ ఇస్తున్నాను. నా మీద నీకు మరీ అంత నమ్మకం లేకపోతే చెప్పు. ఆడపిల్లగా నీ భయం నేను అర్థం చేసుకోగలను. ఈ లోపలే నిన్ను నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. నువ్వు ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు మాత్రం దయుంచి ఇప్పుడేం గొడవ చేయొద్దు. బంగారం లాంటి మన భవిష్యత్తు మట్టిపాలవుతుంది. ఆ 3 ముళ్ళు పడిపోని, ఆ తర్వాత మనిష్టం. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అనంత్. ఉత్తరం చదవడం పూర్తయిన రోజా నోటమాట రాని దానిలా అనంత వైపు చూడసాగింది. ఇంత డొంక తిరుగుడు దేనికి? మీ అన్నయ్యతో ఇష్టం లేదని ఒక్క మాట సూటిగా చెప్పేయకూడదు? నిష్ఠూరంగా అంది రోజా. చెప్పాను రోజా, ఒకసారి కాదు 100 సార్లు. ఊరకే కాదు, భోజనం మానేసి ఉపవాసాలు చేసి మరీ చెప్పాను. వాడు వింటేగా. నీకు ఇష్టం లేని సంబంధం చేయడం వల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి? అర్థం కానట్టు అడిగింది.
లాభ నష్టాల సంగతి నాకు తెలియదు. నాకు ఏం కావాలో నేను తెలుసుకోలేనని వాడి ఉద్దేశం. నాకు కావాల్సిందేమిటో స్పష్టంగా నాకు తెలుసునని వాడికి రుజువు చేయదలుచుకున్నాను నేను. బాగుంది. కానీ మధ్యలో నేనెలా తలదూర్చడం అనేది. రోజా సందేహిస్తున్నావా? సందేహం కాదు అనంత్. ఇదేదైనా ఎదురు తిరిగి నా మీదకి వస్తే రాదు, రానివ్వను నేను. ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా నీకు? రోజా జవాబు చెప్పలేకపోయింది. ఆలోచిస్తున్నట్లుగా కూర్చుండిపోయింది. అనంత్ నిష్ఠూరంగా అన్నాడు. రోజా, ఇదే నువ్వు నన్ను అడిగినట్టయితే నేను ఇంతసేపు ఆలోచించేవాడినా? నీ విషయం వేరు అనంత్. నువ్వు మగపిల్లవాడివి. నేను నీ మీదకి ఏదైనా వస్తుందేమోననే అనేగా నీ భయం? నేను లేదా? రానిస్తానా నేను? ఈ ఉత్తరాలు ఇలా పోస్ట్ చేస్తే పెళ్లి ఆగిపోతుందనే నమ్మకం ఉందా నీకు? తప్పకుండా ఆగిపోతుంది. నువ్వే చూస్తావుగా. రోజా అతన్ని పరిశీలనగా చూసింది. సున్నితంగా, నాజూకుగా ఆడపిల్లలా ఉండే అతనిలో స్నేహపూరితమైన ఆంతర్యాన్ని రోజా ఓనాడు పసిగట్టి గుర్తించబట్టే అతనితో ఇంత చనువు పెంచుకోగలిగింది. రోజా తల్ల క్రిందకు వాల్చి క్రింద పెదవి పంటితో నెక్కిపట్టి కొద్దిసేపు ఏదో ఆలోచించింది. తర్వాత మరొకసారి శ్రద్ధగా చేతిలో ఉన్న 2 ఉత్తరాల్ని ఒకటికి 2 సార్లు చదివింది. చివరికి వాటిని అనంత్ వైపు పెట్టేస్తూ, సరే అనంత్, నేను సాయం చేయడానికి సిద్ధమే అంది. అనంత్ ముఖం 1000 రేకులతో విరిసిన పద్మంలా వికసించింది. నాకు తెలుసు రోజా. నువ్వు ఆగు అనంత్, నన్ను శాంతం చెప్పని. చెప్పు. అనంత్ బుద్ధిమంతుడిలా వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు. అనంత్, నువ్వు ముందిది చెప్పు. ఇన్నాళ్ల నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు కదా, నీ అభిప్రాయం ఏమిటి? అనంత్ అరమోర్పుడు కన్నులతో అన్నాడు. ఓహ్, ఎలాంటి ప్రశ్న రోజా. నా దృష్టిలో నువ్వు అందాల రాణివి. శాపవశాస్తు ఈ భూమి మీద బ్రతుకుతున్న దేవతవి. రోజాకి ఈ మాటలతో సంతోషం కలిగినట్టు కనిపించలేదు. మనసులో కలిగిన కంపరం కళ్ళల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, కాదు అనంత్, అదంతా నాకు తెలియదు. నీ దృష్టిలో నేను చాలా సామాన్యురాలిని. ఒక విధంగా నిజం చెప్పాలంటే ఒట్టి స్వార్థపరాలనేమో కూడా. ప్రతిఫలాపేక్ష లేకుండా నేనే పని చేయను. నేనే పని చేసినా అందులో నాకు కొంత లాభించాలి. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. తెలిసిందా? అనంత్‌కి తెలిసిందో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం తెలిసినట్టు గట్టిగా తల ఊపాడు. రోజా సీరియస్‌గా చెప్పింది. అనంత్, మనం ఇప్పుడు స్నేహితులుగా కాక పక్కా వ్యాపారస్తుల్లా మాట్లాడుకుందాం. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా మీ విజయ్ లక్ష్యపెట్టడు. కాబట్టి నువ్వెలా అయినా ఈ బలవంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలని, అలా తప్పించుకోవడానికి నా సాయం కావాలి. నేను సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రతిఫలంగా నువ్వు నాకేమిస్తావో చెప్పు. అనంత్ కొద్దిసేపు తికమకగా చూశాడు. ఆ వెంటనే నవ్వేస్తూ పరిహాసంగా, ఓ, నాకు తెలుసు. 2 డజన్ల బత్తాయిలు, ఒక ఓవల్టీన్ డబ్బా, లేకపోతే ఎక్కడైనా భోజనం, తర్వాత సినిమా. కాదు, అవి నువ్వు రాసిన పాటలు వినేందుకు పుచ్చుకునే లంచం. ఇది వేరు. ఇది పెద్ద విషయం. దీని ఫీజు కూడా ఎక్కువగానే ఉండాలి. ఏం కావాలో చెప్పు. ఏమిస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించు. అనంత్ దీర్ఘంగా ఆలోచించాడు. వెంటనే తెలిసిపోయిన వాడేలా, ఓ మంచి పట్టుచీర అన్నాడు. పట్టుచీర వద్దు. ఇంత లేమిలో ఉన్న నేను అంత ఖరీదు గల చీర కట్టుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే ఇంకేమి ఇవ్వమంటావు? పోనీ బంగారం లాంటిదేదైనా? రోజా బోసిపెడ మీద దృష్టి నిలిపి అడిగాడు. వద్దు. బంగారం నాకిష్టం లేదు. దాచలేక చావాలి. నాకు చాలా రోజుల నుంచి నీకు ఒక వాచి ఇవ్వాలని ఉంది. అది తెస్తాను. వాచి నాకెందుకు అనంత్? నేనెక్కడికి వెళ్తానని? నాకు టైం కావాలి. మరి ఎలాంటిదో నువ్వే చెప్పేస్తే సరిపోతుందిగా. నిజం చెప్పనా? నువ్వు ఇవ్వబోయేది నాకెప్పుడైనా అవసరంలో ఆదుకునేదిగా ఉండాలి. నీ అవసరం ఎలాంటిదో నాకెలా తెలుస్తుంది? ఏ అవసరమైనా సరే అనుకో. అనంత్ చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఓడిపోయిన వాడిలా చూస్తూ, ఏమో మరి, నాకు ఇక డబ్బు తప్ప ఇంకేం కనిపించటం లేదు అన్నాడు. ఇంతసేపటికి అతని నోటి నుంచి ఆ మాట వచ్చినందుకు రోజా తేలికగా ఊపిరి విడిచింది. అవును అనంత్, నాకు నువ్వు ఏది ప్రెజెంట్‌గా ఇవ్వదలుచుకున్నావో దాని ఖరీదు డబ్బుగా ఏ బ్యాంకులోనైనా వేసిపెట్టు. ఇదే కాదు, ఇక నుంచి ఏదైనా సరే. ఈ సినిమాలు, షికార్లు వద్దు. వాటికి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లెక్క కట్టి నా చేతికిచ్చే. అలా చేస్తే నన్ను బ్రతికించిన వాడివవుతావు. నాకెంతో మేలు చేసిన వాడివవుతావు. రోజా, అనంత్ ఆదుర్దాగా పిలిచాడు. బొంగురుపోయిన కంఠంతో చెప్పింది రోజా.
అవునానంద్. ఈరోజు నా మనసు విప్పి ఇలా నిర్మొహమాటంగా చెప్పేస్తున్నందుకు నువ్వేమీ అనుకోకు. నేను లేమిలోనున్న ఆడపిల్లను. చదువు సంధ్యలు అంతగా రానిదాన్ని. ఉద్యోగం చేయాలని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని నాకెంతగా ఉన్నా నాకా అవకాశం చిక్కటం లేదు. రోజా మొఖం కిందకు వాలిపోయింది. చేతివేలితో టేబుల్ అంచుని ఆ చివరి నుంచి ఈ చివరికి రాస్తూ అంది. ఒక్కొక్కసారి అమ్మ వారాల తరబడి ఉపవాసాలు చేస్తుంటే ఆకలితో, నీరసంతో సుడిపడిపోతున్న ఆవిడకు ఏ పండో, ఫలమో కొనివ్వాలని, బలవంతంగా తినిపించాలని ఎంతగానో అనిపిస్తుంది. నా దగ్గర ఎప్పుడూ చిల్లిగవ్వ ఉండదు. నా అశక్తతకి ఏం చేయలేని నిస్సహాయతత్వానికి పొడుచుకు సావాలన్నంత బాధ వేస్తుంది. మా చందు చేతికి అందిరాకపోవడం మా దురదృష్టం. రోజా, ఆగు! ఇక మాట్లాడకు చాలు. అనంత్ టేబుల్ మీద ముందుకు వంగి రోజా వైపు చూస్తూ ఆవేశంగా అన్నాడు. అతని ముఖం ఎర్రబడింది. ఎంతో కష్టంగా అన్నాడు. రోజా, ఒక్కొక్కసారి నీ మొహమాటం చూస్తే వీపు మీద 2 తగిలించాలన్నంత కోపం వస్తుంది. మన స్నేహాన్ని నేనెంత అపురూపంగా, అదృష్టంగా భావించుకుంటున్నానో నీకే తెలుసు. దాన్ని పురస్కరించుకుని నువ్వు ఎప్పుడైనా ఏదైనా నన్ను నిస్సంకోచంగా అడగవచ్చునని నీకు అనేకసార్లు చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మినట్టే కనిపించడం లేదు. కాదు అనంత్, కాదు. రోజా మాటల్ని చేతులతో వారిస్తున్నట్టుగా అడ్డుపెట్టి అన్నాడు. ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. అనంత్ అనే స్నేహితుడి అండదండలు ఈ ప్రపంచంలో నీకుండగా నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. ఏ విషయమైనా చెప్పకుండా గ్రహించగల నేర్పు, చాకచక్యం నీలా ఈ మూర్ఖుడిలో లేవని తెలియదు నీకు అంటూ జేబులో నుంచి పర్స్ తీసి నోట్లు లెక్కపెట్టు. ప్రస్తుతానికి 100 రూపాయలున్నాయి. చాలా అన్నాడు. నీ ఇష్టం. ఖరీదు కట్టడం నీ పనేనని చెప్పానుగా. భేష్, మంచిదానివి. అయితే నేనిచ్చినంత పుచ్చుకోవాలి నువ్వు. అనంత్, నువ్వు ఏదైనా సరే దానం ఇస్తున్నట్లుగా మాత్రం భావించావంటే అది నాకు విషంతో సమానమవుతుంది. ఓహ్ మై గాడ్! వాట్ ఏ సిల్లీ ఐడియా! నో, నో. ఎప్పుడూ అలా అనుకోకు. పైకన్నా అతని మనసులో లోలోపల నాన్‌సెన్స్. మనిషికి నేను దానం ఇవ్వటం ఏమిటి? ఎప్పటికైనా ఇదంతా ఆవిడకి చెందవలసిందే అనుకున్నాడు. చూడు రోజా, నేను కూడా పక్కా వ్యాపార సరళిలోనే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ ఉత్తరాలు పోస్ట్ చేసేందుకు. ఆ తర్వాత ఫలితాన్ని బట్టి నా సంతోషం కొద్దీ. సరేనా? రోజా ఉరితాడేదో మెడలో పడబోతున్న దానిలా చూసింది. రోజాకెలాగో ఉంది. ఎంత వ్యాపారమని పేరు పెట్టి సరిపెట్టుకోవాలనుకున్నా మనసు ఒప్పుకోవడం లేదు. అతని మంచితనం పిండుకుంటున్నానేమోననే భావం వెరపు కలిగించింది. అందుకే వెంటనే స్పష్టంగా చెప్పేసింది. చూడు అనంత్, నా అవసరం ఎరగా పెట్టి, ఏదేదో పేరు పెట్టి, నీ మంచితనం దోచుకోవాలని నాకెప్పుడూ లేదు. నేను చేసిన సాయం ఎంతవరకు దాని ఖరీదు ఎంతో నేనే నిర్ణయించి చెప్తాను. ఆ విలువేదో నేనే అడుగుతాను. అంతకు మించి నువ్వు నాకేమీ ఇవ్వద్దు. ఓహ్ రోజా, యు ఆర్ టూ మచ్ సెన్సిటివ్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అన్నాడు. ఆనంద్‌కి రోజా పరిచయమైన క్షణం ఎలాంటిదో కానీ అప్పటి నుంచి రోజు రోజుకి రోజా పట్ల గల ప్రేమాభిమానాల పొంగు ఎక్కువవుతోంది తప్ప తగ్గడం లేదు. రోజా అతను చెప్పినట్టుగానే అక్కడికక్కడ ఉత్తరం రాసి ఇచ్చింది. ఉత్తరం పోస్ట్ చేయడానికి కవర్ తేవడానికి వెళ్ళిన పోస్టాఫీస్‌లోనే అనంత్ రోజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 100 రూపాయలేశాడు. 100 80 చాలు, 20 నాకివ్వు అంది. ఎందుకు? పనుంది. అనంత్ మాట్లాడకుండా ఇచ్చేశాడు. అనంత్ ఇచ్చిన పైకం బ్యాగ్‌లో పెట్టుకున్న రోజా క్రింద పెదవు పంటితో నొక్కిపట్టి మనసులో, అనంత్ ఇప్పుడు గతిలేక అవసరం పేరుతో ఇలా నీ దగ్గర తీసుకున్నా భవిష్యత్తులో ఎప్పటికైనా ఇది నీకు నేను తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నాకు శాంతి ఉండదు. నా అంతరాత్మ నన్ను క్షమించదు అనుకుంది. రోజా ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. సుందరమ్మ ఇంట్లో లేదు. పక్కింటి బామ్మగారింట్లో నుంచి ఆవిడ కంఠం వినిపిస్తోంది. లైటు లేని చీకటి గదిలో మంచానికి శల్యంలా అంటుకుపోయి ఏడ్చి ఏడ్చి దాదాపు స్పృహ లేనంత నిర్జీవంగా పడి ఉన్న తల్లిని రోజా లైటు వేస్తూ అమ్మా అని పిలిచింది. ఆవిడ పలకలేదు. రోజా తన వెంట తెచ్చిన బత్తాయిలు, బ్రెడ్, కొద్దిగా కొని తెచ్చిన ఫ్లాస్క్ గదిలో స్టూలు మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చింది. దానిలో బ్రెడ్ ముక్కలు, బత్తాయి ఒలిచి ఆ తొనలు పెట్టింది. గ్లాస్ తీసుకుని ఫ్లాస్క్‌లో పోసి తెచ్చిన వేడివేడి ఓవల్టీన్ ఎదురుగా స్టూలు మీద పెట్టి తన మంచం మీద కూర్చుని తల్లిని 2 చేతులతో భుజాలు పట్టుకుని బలవంతంగా లేవదీసి ఆనుకుని కూర్చునేలా పట్టుకుని ఒక్కొక్క ముక్క పసిపిల్లకి తినిపించినట్టు తినిపించసాగింది. తల్లి సగం స్పృహ ఉండి లేని స్థితిలో ఆవురావురమని వాటిని తింటుంటే రోజా గుండెలు కన్నీళ్ల చెరువులైనాయి. అమ్మ కోసం జీవితంలో ఎటువైపు నుంచే
ఏ సుఖం ఎరగని ఈ తల్లి కోసం తను ఏదైనా చేస్తుంది. దేనికి వెరవదు, సంకోచించదు. అవసరమైతే అనంతని ఇంకా దోచుకుంటాను. నాకు వ్యక్తిత్వం వచ్చింది. నీతి, అవినీతి ఎందులోనైనా పడి చావని. ధర్మం, అధర్మం నా మీద ఎంతగానైనా కత్తిగట్టని. నేను భయపడను. అమ్మ కోసం ఈ ప్రపంచంలో ఒక్క నోటితో కాదు 1000 నోళ్లతో పోరాడతాను. రోజా అంతరాత్మ భగవంతుని ముందు శపథం చేస్తున్నట్టుగా ఆక్రోశించింది. తల్లికి ఓవల్టిన్ తాగించి, మూతి తుడిచి, పక్క సర్ది, పసిపిల్లని పడుకోబెట్టినట్టుగా పడుకోబెట్టింది. మెడ వరకు దుప్పటి కప్పి, దుప్పటి అంచులు సరిచేస్తున్న కూతురు చేతిని హఠాత్తుగా చేయి చాచి పట్టుకుంటూ, సావిత్రమ్మ, రోజా నిజం చెప్పు. అనంత్ అన్న పిల్లవాడు ఏం చేశాడు నిన్ను? అంది. ఏం చేయలేదమ్మా. కలిసి భోంచేశాం. అతని ఇబ్బందులేవో చెప్పుకున్నాడు అంతే. ఎంతో శాంతంగా జవాబిచ్చింది రోజా. సావిత్రమ్మ కూతురు చేతిని విసురుగా తోసేసి ఏడుస్తూ, నా దగ్గరటే నీ అబద్ధాలు. నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా అతను నీకు డబ్బు ఎలా ఇచ్చాడు? అంది. రోజా ఎంతో నిదానంగా, సహనంగా చెప్పింది. నేను నువ్వనుకున్నంత అమాయకురాల్ని కాదని నీకెప్పుడు తెలుస్తుందమ్మా? భగవంతుడు నాకేం ఇవ్వకపోయినా పుష్కలంగా తెలివితేటలు మాత్రం ఇచ్చాడు. జీవితం ఒడిదుడుకులు లేకుండా నడవడానికి అవి చాలు. నీకు తెలియదమ్మా, ఎదుటి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా నేను కావాలనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి ఒడుపుగా గుంజే నేర్పు నాలో చాలా ఉంది. నా గురించి దిగులు పడకు నువ్వు. నిశ్చితంగా ఉండు. రోజా నా తల్లి సావిత్రమ్మ హఠాత్తుగా చేతులు చాచింది. రోజా చప్పున వంగి ఆ చేతుల్లో ఒదిగిపోయిన ఆవిడ్ని కరుచుకుపోయింది. ఏ క్షణంలో రోజాని ఎవరు తన నుంచి ఎత్తుకుపోతారోనని భయపడిన దానిలా ఆవిడ కూతుర్ని గుండెలకు హత్తుకుంటూ, రోజా, నా మాట ఏది విన్నా వినకపోయినా ఇది ఒక్కటి మాత్రం వినవే తల్లి. మగవాడిని చస్తే నమ్మకు. వాడి తీపి తీపి మాటల్లో ప్రాణం తీసేటంత భయంకరమైన విషయం ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకు. రోజాని వీపు నిమురుతూ చెప్పింది. విననమ్మా, వినను. ఒక్క మగాడినే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరినీ నమ్మను. నన్ను నేనే తప్ప. కన్నీళ్లు తుడుచుకుంటూ దృఢంగా జవాబిచ్చింది రోజా. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.